నిర్మల్ జిల్లా కేంద్రంలో బాలాజీలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రదక్షిణ మహా అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఏకమయ్యాయని మండిపడ్డారు. దేశంలో నరేంద్ర మోదీ పాలన దేశ రక్షణ భద్రత కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. 10 ఏళ్లు పాలించిన గత బీఆర్ఎస్ పాలన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ రెండు ప్రభుత్వాలపై ప్రజలు పూర్తిగా విశ్వాసం పోయిందని అన్నారు. 2028లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ఒక భాగం ఇది. ప్రశిక్షణ అనేది ఒక భాగం. ఒక రాజకీయ పార్టీకు సిద్ధాంతము, కొన్ని విధి విధానాలు, కొన్ని ఆలోచన విధానాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఏ విధంగా మనం నడపాలి, మన మేనిఫెస్టో ఏంటి, మేనిఫెస్టో ఏ విధంగా మనం ముందుకు తీసుకోపోవాలి, మన ఆలోచన విధానం అన్నీ కూడా ఒక రాజకీయ పార్టీలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ కూడా ఒక సైద్ధాంతికరమైన పార్టీ. ఒక సిద్ధాంతం మనకు అందరికీ కూడా ఒకే సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. భారతీయ జనతా పార్టీ ఒక క్యాడర్ బేస్ పార్టీ, మనకు ఒక కార్యకర్తల సంబంధించినటువంటి పార్టీ. అదేవిధంగా కార్యకర్తలతో పాటు సిద్ధాంతంతో పాటు మనం ప్రజల్లో కూడా ఈరోజు వ్యాపిస్తున్నటువంటి పార్టీ మాస్ బేస్ పార్టీ. బీజేపీ క్యాడర్ బేస్ పార్టీ, మాస్ బేస్ పార్టీ అండ్ ఐడియాలజికల్ పార్టీ అనేటువంటి దిశలో ఈరోజు భారతీయ జనతా పార్టీ మనం నడుస్తున్నాం, నడవాలి అనే ఆలోచనతో మనం ఉన్నాం. భారతీయ జనతా